హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇన్ఫైనైట్ విజ్డమ్ తెలుగు. కాలజ్ఞానం అంటే భవిష్యత్తులో జరగబోయే విషయాలను ముందుగానే ఊహించి చెప్పడం. ఇలా భవిష్యత్తు గురించి, జరగబోయే విషయాల గురించి చెప్పేటటువంటి వ్యక్తుల్లో ప్రపంచానికే తెలిసినటువంటి వ్యక్తి నోస్ట్రాడమస్ ఒకరు. ఆ తర్వాత మన తెలుగువారికి, అలాగే ప్రపంచంలో ఉన్న హిందువులకి తెలిసినటువంటి మరొక వ్యక్తి శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి. బ్రహ్మం గారు చెప్పినటువంటి కాలజ్ఞానాన్ని మన హిందువులు ఎక్కువగా నమ్ముతారు. ఎందుకంటే ఆయన చెప్పినటువంటి ఎన్నో విషయాలు ఇప్పటికే జరిగాయి. మన పురాణాల ప్రకారం భూత, వర్తమాన, భవిష్యత్తు కాలాలు అన్నీ కూడా కాలుని ఆధీనంలో ఉంటాయి. అలాగే మహాజ్ఞానులు, యోగులు మాత్రమే భవిష్యత్తులో ఏం జరుగుతుందో అని తెలుసుకునేటటువంటి జ్ఞానాన్ని కలిగి ఉంటారు. అలాంటి అరుదైన కోవకు చెందినటువంటి వ్యక్తి శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి. కాలజ్ఞానం ఒక విధంగా జ్యోతిష్యం లాంటిది అని చెప్పచ్చు. ఇది ఒక దేశం గురించి కానీ, అలాగే ప్రపంచం గురించి కానీ చెబుతుంది. అంటే భవిష్యత్తులో సంభవించే మార్పులు, ప్రకృతి వైపరీత్యాలు, దేశానికి ఏర్పడే ముప్పులు, పెను విపత్తులు, ప్రముఖ వ్యక్తుల పుట్టుక, వారి జీవనం, ఇలాంటి ఎన్నో విషయాలు ఇందులో ప్రస్తావించబడతాయి. ఇప్పటి వరకు బ్రహ్మం గారు చెప్పినటువంటి విషయాలు ఏం జరిగాయి, అలాగే ఇక మీదట ఏం జరగబోతున్నాయి అనే విషయాల గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇలాంటి మరెన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఒక్క లైక్ చేయండి. ముందుగా భవిష్యత్తులో ఇక మీదట జరగబోయే విషయాలకు వస్తే, ఆకాశం నుండి 2 బంగారు హంసలు ప్రతి ఊరు తిరుగుతాయంట. వాటిని పట్టుకోవడానికి ప్రయత్నించే వాళ్ళ కళ్ళు పోతాయి అని చెప్పారు. ఇక 2027 ఆగస్టు 2న సూర్యగ్రహణం రోజు సూర్యుడిలో సూర్యనారాయణ స్వామి రూపం కనిపిస్తుందంట. భవిష్యత్తులో తెల్లకాకులు ప్రతి ఊరి పొలిమేరలో ఏడుస్తాయి అని చెప్పారు. ఇది చూసిన జనం నెత్తురు కక్కుకొని చచ్చిపోతారట. తమిళనాడులో ఉన్నటువంటి ఉతకడ్డు అనే చిన్న పల్లెటూరులో చెరువులో నుండి సునామీ వచ్చి 14 గ్రామాలు పూర్తిగా నీట మునిగిపోతాయట. ఇది జరిగిన కొన్ని రోజులకి బ్రహ్మం గారు శ్రీ వీరభోగ వసంతరాయులుగా వస్తారట. అలాగే పూజలు జరగక ఆలయాలన్నీ మూతబడతాయట. శ్రీశైలం మల్లికార్జున స్వామి నేరుగా మనుషులతో మాట్లాడతారట. అక్కడ భ్రమరాంబికాదేవి గుడిలో ఒక ముసలి వచ్చి 8 రోజుల పాటు మేకపోతులాగా అరిచి మాయమవుతుందంట. అలాగే 3వ ప్రపంచ యుద్ధం జరిగి యుద్ధం ముగిశాక ప్రతి 7 గ్రామాలలో కేవలం 1 గ్రామమే మిగులుతుంది అని చెప్పారు. ఒక పంది సౌదీ అరేబియాలో ఉన్న మక్కా మసీదులోకి వస్తుందంట. దానివల్ల ముస్లిములు వేరే మతస్థులతో యుద్ధం చేసి కొట్టుకు చస్తారంట. ఒక 5 సంవత్సరాలు ఉన్నటువంటి బాలుడు భవిష్యత్తుని ముందుగానే ఊహించి చెప్పడం జరుగుతుంది అని చెప్పారు. ఇక పగిలిన రాయి ముక్కలు లేచి ఆకాశానికి ఎగురుతాయంట. ఇక నిత్యం భక్తులతో రద్దీగా ఉన్నటువంటి తిరుమల క్షేత్రం ఒక్క మనిషి కూడా లేకుండా ఉండటం, అలాగే కోటప్ప కొండపై 1,00,000 మందికి పైగా జనం ఉండటం ఈ లోక వినాశనానికి సంకేతాలుగా నిలుస్తాయంట. నరసింహస్వామి గుడులైనటువంటి యాగంటి, శ్రీశైలం, ఆలంపు, బెల్లంకొండలో కొన్ని లక్షల కోట్లు విలువ చేసే నిధులు బయటపడతాయి అని చెప్పారు. మన దేశ రాజధాని అయినటువంటి న్యూఢిల్లీ పైన నిత్యం అణుబాంబు దాడులు జరుగుతాయంట. దాంతో దేశ రాజధాని కర్ణాటకలో ఒక ప్రాంతమైన అనిగుండికి చేరుకుంటుంది అని చెప్పారు. నెల్లూరు జిల్లా మొత్తం నీటిలో మునిగిపోతుందంట. బెంగళూరులో కామాక్షి అమ్మవారి కంటి నుండి రక్తం కారుతుందంట. అలాగే వేప చెట్టు నుండి అమృతం కారుతుంది అని చెప్పారు. ఎంతో గొప్ప క్షేత్రమైన తిరుమల స్వామివారి ఆలయ సంపదను దొంగలు దోచుకుంటారంట. దీంతో ఆ స్వామివారి కుడిభుజం అదరడం మొదలవుతుందంట. అలాగే నిత్యావసర సరుకులు ధరలు చాలా పెరిగిపోయి దాంతో సామాన్య ప్రజలు, అలాగే రైతులు ఆ సరుకులు కొనలేక చాలా అవస్థలు పడతారంట. ఇక బంగారం కనుమరుగవుతుంది. అలాగే బంగారం ధర విపరీతంగా పెరిగిపోయి లక్షల్లోకి ధర చేరుకుంటుంది అని చెప్పారు. సూర్యమండలం నుంచి మాటల రూపంలో శబ్దాలు వినిపిస్తాయంట. ఇక గత 4 సంవత్సరాలలో బ్రహ్మం గారు చెప్పినటువంటి విషయాలు ఏం జరిగాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం. రావణుడు పరిపాలించినటువంటి లంకలో ప్రజలు ఎన్నో రకాల సమస్యలను ఎదుర్కొన్నారు. అలాగే భవిష్యత్తులో ఆ ప్రాంతంలో ఉండేటటువంటి ప్రజలు ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులను ఎదుర్కొంటారని ఆనాడే చెప్పారు. అదే ప్రస్తుతం శ్రీలంక ఎదుర్కొంటున్నటువంటి శ్రీలంక క్రైసిస్.
అలాగే అంతు చిక్కని రోగం ఒకటి ఒక ప్రాంతం నుండి ప్రపంచం మొత్తం వ్యాపిస్తుందని, దీనివల్ల ఎంతోమంది చనిపోతారని చెప్పడం జరిగింది. అదే ఎన్నో కుటుంబాలను అల్లకల్లోలం చేసినటువంటి కరోనా వైరస్. అలాగే ప్రపంచంలో మధ్య తూర్పున ఉన్న దేశాలు రెండు ఆకలి కారణంగా, అలాగే అక్కడ స్థలాల ఆక్రమణల కోసం యుద్ధాలు చేసి ఎన్నో వేల మంది ప్రాణాలు అన్యాయంగా కోల్పోవడానికి కారణం అవుతాయని చెప్పారు. అదే ఈ మధ్య జరిగినటువంటి ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం. భవిష్యత్తులో కృష్ణ భగవానునికి సంబంధించినటువంటి ప్రసిద్ధ ఆలయంలో ఊహించని విధంగా ఎంతో భారీ ఎత్తున గుప్త నిధులు బయటపడతాయి అని చెప్పడం జరిగింది. ఇది ఈ మధ్యనే పూరి జగన్నాథ స్వామి ఆలయంలో జరిగింది. ఒక స్త్రీని చంపడానికి ఉపయోగించినటువంటి ఎముక కొన్ని వేల సంవత్సరాల తర్వాత బయటపడుతుందని చెప్పారు. ఈ సంఘటన ఈ మధ్యకాలంలో సైబీరియాలోని జరిగింది. అదేంటంటే ఒక జింక ఎముక లాకెట్ నుండి కొన్ని వేల సంవత్సరాల క్రితానికి చెందినటువంటి మానవ డిఎన్ఏని కనుగొన్నారు. ఇది 19,000 నుండి 25,000 సంవత్సరాల క్రితానికి చెందినటువంటి ఒక స్త్రీ యొక్క డిఎన్ఏగా గుర్తించారు. మళ్ళీ ఇంకో మంచి కాన్సెప్ట్తో మీట్ అవుదాం. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.